ఎప్పుడొచ్చా? నైట్ వచ్చా పండక్కి. ఏంటి మా ఊళ్ళో సంగతులు ఎలా ఉన్నారు అందరూ? ఏంది నువ్వు లేక ఊళ్ళో డల్ అయిపోయి. నువ్వు వచ్చాక మా పండగ ఇంకా ఆగన్నా మళ్ళా ప్రాణ స్నేహితులు కదా, వీడు ఒక్కడే తిరుగుతున్నాడేంటి? వీళ్ళెట్టి పోయారు వాళ్ళు. ఏంటన్నా పిలిచా? తమ్ముడు ప్రజెంట్ ఏం చేస్తున్నావు? తమ్ముడు ఖాళీగా ఉంటున్నావా? ఏం చేస్తున్నావా? ఖాళీనే. తమ్ముడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎటు పోయారు? కనపడట్లేదు. ఎవరి పనిలో వాళ్ళే ఉన్నారన్న, అందుకే ఒక్కనే తిరుగుతున్నా. అవునా? మరి ఎట్లా మరి? మీ ముగ్గురు కలిసి ఉండేటోళ్ళు కదా, మీ స్నేహానికి ఏమైంది? ఏం లేదన్న, ఏదో అలా. తమ్ముడు మరి దాస్ ఏం చేస్తున్నాడు మరి? వాడేంటి అలా వెళ్ళిపోతున్నాడు? వాళ్ళిద్దరి మధ్యలో ఒక విషయం జరిగింది. ఏమైంది? వీడేంట్రా ఇంకా రావట్లేదు? వస్తాను ఇప్పుడు ఫోన్ చేసిన. ఎలా ఉన్నా? చెప్పాలి మా, నువ్వు అసలు చాలా రోజులైందేరా. చెప్పాలి మా, కనబడట్లే అసలు. బాగున్నా. మర్చిపోయినట్టున్నావు. ఆడ మర్చిపోయినావు, నువ్వు రావట్లేదుగా అసలు ఫోన్లు. అయ్యమ్మ ఎలా ఉన్నావు? హాయిరా. ఎన్ని రోజులు ఎటు వెళ్ళాము? ఏం లేదురా, ఫ్యామిలీ ప్రాబ్లం. ఏం చేస్తావు? ఏం లేదు, చిన్న పార్టీ ఇంక వస్తావా? అవును మా, నిజం. అందరం పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం. నువ్వు కూడా కలిసావు కదా, నువ్వు కూడా తప్పకుండా రావాలి. సరే మా, కాల్ చేసుకుంటున్నాను. సరే మా వెళ్ళు. సరే మా, వెళ్ళొస్తా. కాల్ మాట్లాడొస్తా. కూర్చో. చూసావా మామ, నేనుండగానే వాడు ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడు. అవును మా, నువ్వు చెప్పింది నిజమే. నిజమే మా, నువ్వు చెప్పింది నిజమే. ఎట్టన పని వేసేయాలి కదా. చేసేద్దాం. నాకు అర్జెంట్ పని ఉంది, తర్వాత వస్తాను. తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే కాదు, చిన్న పని ఉంది, తర్వాత వస్తా. నా పని కూడా నువ్వే చూడరా కొంచెం. ఏడు మా, ఏడు ఫ్రెండ్తో మాట్లాడటం తెలియదు మా. అవునా? వెళ్దామా? వెళ్దాం. ఫోన్ మాట్లాడా, చెప్పేసా వస్తాను అని చెప్పి. నేను చెప్పేశాను మా ఫోన్లో. వెళ్దామా? వెళ్దాం. ఇక్కడేనారా? ఇక్కడేమో కింద ఉంది పార్టీ. కింద లొకేషన్ బాగుందిరా. కింద ఇంకా బాగుంటుంది లొకేషన్. అన్నారు, ఎవరు లేరు? కాపాడట్లేదు మరి. అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. లేరురా, ఇంకా లేరురా. ఏడున్నారా? ముంగడుకున్నారా? పార్టీ చేసుకుంటున్నారు. కాదా, ముంగటున్నారు అంతా. లేరురా వీళ్ళు. ఉన్నారు, ఎతకడానికి వెళ్తున్నారు. వెళ్ళరా, తొందరరా. ఇవి బాగుంది కదరా. ఇంత పెద్ద ప్లేస్ మనం మర్చిపోయాను. చాలా అలాగే ఎవర్రా నువ్వు? మా వాళ్ళని ఎతకడానికి వచ్చాను.
అన్న వదిలే అన్న, ఇంకా గొడవలొద్దన్న. మీ సంగతి చెప్తారా రే? నీకు నేనున్నాము, ఏ బాధ వచ్చినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టి ఉండను మా. ఆడెవడో వచ్చి నేను కొట్టడం ఏంటి? నువ్వు నా ఫ్రెండురా. నీకు నేనున్నాము, చిన్నప్పటి నుండి మన స్నేహానికి ఏ అడ్డురా? ఎవడ్రా మనల్ని కొట్టేది? నేనున్నాగా, నిన్ను ఆపేటోడు ఎవడ్రా? నేనున్నంత వరకు నిన్నెవరు మామ చంపేది? నేనున్నారా? నమ్మక ద్రోహం చేశాడు వీడు. అలా ఎలా చేశాడు? నా చెల్లితో చెప్తా. వీడిని పూర్తిగా చంపేసి కప్పేయండి. మనం పార్టీ చేసుకోవడానికి మందు తెస్తా. పని తొందరగా పూర్తి చేయండి. సరే రారా. చేసేసారా? అరే మావాన్ని తీసుకొని రా, పూర్తి పెడదాం. సరే మా. మన వాళ్ళు పూడ్చిపెట్టడం అయిపోయి ఉంటుంది, పోయి మందేద్దాం. ఒరే వీడేంట్రా మనోళ్ళ? మనోడే రా వాడు. ఏమైందిరా? మా వాడు ఇంకా బతికే ఉన్నాడు. మన వాళ్ళందరినీ చితక్ కొట్టాడు మావా. ఎక్కడ్రా వాడు? అక్కడ ఉన్నాడు మావా. అక్కడ వాడు అక్కడ ఉన్నాడు. వచ్చారా మామ? నన్ను చంపాలనుకుంటే ఇంతవరకు ఆరా? ఇంత ప్లానింగ్ అవసరం? నేను నిన్న అక్కడే చూశాను మా, ఫోన్ చేసేటప్పుడు. తీసుకొస్తాను. అయినా వచ్చానంటే ఈ ప్రాణం నీది మా. మన ప్రాణ స్నేహానికి నేను గుర్తుకిస్తాము నా ప్రాణం. నువ్వు ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో తెలుసుంటే ఏంటి రమ్మన్నావు? ఇంకోటి చెప్పాలి. ఏం చెప్తాను? నేను చాలా రోజుల నుంచి లవ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు అలా చూడలేదు. నా ఫ్రెండ్ గారు చెల్లిలాగే చూశాను. వాడికి నేను నమ్మక ద్రోహం చేయలేను. వాడు నేను ప్రాణ స్నేహితులు. అలాంటిది నువ్వు వచ్చి మా ఇద్దరి మధ్యన ఫ్రెండ్స్ని చెడగొడతా అంటే నేను కోరుకోను.
మన ఇద్దరికి మధ్యలో ఈరోజు జరిగింది వదిలే, ఏమి జరగనట్టు వదిలే, వెళ్ళి బుద్ధిగా చదువుకో. ఈ అన్నయ్య వాళ్ళు ఏదో నేను అంత కష్టపడి చదివిస్తుంటే నువ్వేమో ఇలా అవుతుంటే నాకు కూడా ఎదలా ఉంది. ఈ పన్నెండు బుద్ధిగా చదువుకో. కాల్స్ మెసేజ్లు ఏం చేయకు. నిన్ను నేను చెల్లిలాగే చూసా, వాడు నాకు అన్నయ్యలా. వాడు ఫ్రెండ్ అయ్యండి నువ్వు ఇలా చేస్తే నాకేదోలా ఉంది. అలా అంటావేంటి? నేను నిన్ను మర్చిపోలేను. ఇంతవరకు వచ్చేది కాదు మా, నా ప్రాణమే కావాలనుకుంటే నేనే ఇస్తామా. మామా మామా హాస్పిటల్కి తీసుకెళ్తాం పట్ల. తర్వాత ఏమైంది చెప్పు. కోల్పోయినందుకు చాలా బాధపడుతుంది. నీతో తిరిగిన జ్ఞాపకాలు, నీతో ఆడుకున్న ఆటలు, ఇంకా చాలా గుర్తొస్తున్నాయిరా.